హే గైస్ వాట్సాప్ దిస్ ఇస్ చందన వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గోల్డెన్ గర్ల్ చందు. అందరు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఈ రోజు నేను మీ అందరితో షేర్ చేసుకోబోయే వీడియో వచ్చేసి గెట్ రెడీ విత్ మీ ఫర్ దిస్ వ్యాలంటైన్స్ డే గైస్. సో వ్యాలంటైన్స్ డేకి ఎంత బ్యూటిఫుల్గా నేను రెడీ అవ్వబోతున్నాను అండ్ ఎలాంటి అవుట్ఫిట్ని పిక్ చేసుకున్నాను అవన్నీ మీరు ఈ వీడియోలో చూసేయచ్చు అనమాట. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ బిగిన్ దిస్ వీడియో గైస్. సో యాజ్ ఐ టోల్డ్ నేను ఈసారి కొంచెం డిఫరెంట్ అవుట్ఫిట్నే సెలెక్ట్ చేసుకున్నాను. ప్రతిసారి నేను ఎప్పుడు చూసినా వెస్ట్రనే సెలెక్ట్ చేసుకునేదాన్ని, బట్ దిస్ టైమ్ ఐ వాంటెడ్ టు వేర్ శారీ అనమాట. దట్ ఓ బ్లాక్ శారీ తోటి మంచిగా ఒక అవుట్ఫిట్ని అండ్ ఒక లుక్ని క్రియేట్ చేద్దామని అనుకుంటున్నాను. సో దాని గురించి నేనైతే ఒక శారీ తీసేసుకున్నాను అమెజాన్ నుంచి. బ్లౌజ్ అండ్ శారీ నేను తీసుకున్నాను. రెడీమేడ్ బ్లౌజే తీసుకున్నాను, ఎందుకంటే స్టిచ్చింగ్కి మళ్ళీ టైం చాలా పడుతుంది అని చెప్పి నేను రెడీమేడ్ బ్లౌజ్ ఏదైతే బాగా సెట్ అవుతుందో ఆ శారీకి అదే తీసుకున్నాను అనమాట. సో నేను రెడీ అయ్యే ముందు ఐ జస్ట్ వాంటెడ్ టు షో వాట్ ఐ బాట్ ఇట్ ఫ్రమ్ అమెజాన్. దాని తర్వాత నేను మాట్లాడుకుంటూ రెడీ అయిపోతాను అనమాట. సో ఫస్ట్ ఈజ్ దిస్ బ్యూటిఫుల్ బ్లౌజ్, సీక్వెన్స్ బ్లౌజ్ అనమాట. ఫుల్ ప్యాడెడ్తో వచ్చింది అండ్ బ్యాక్ నెక్ ఇలా వచ్చింది అనమాట. ప్రాపర్ బ్లౌజ్ లుక్ అనేది ఉంటుంది అనమాట. డోరీస్ కూడా ఇచ్చారు. సో దిస్ ఈజ్ హౌ ద బ్లౌజ్ లుక్. చాలా అంటే చాలా రిచ్ లుక్ ఉంటుంది అండ్ ఇది వెల్వెట్ క్లాత్ మీద సీక్వెన్స్ వచ్చేసరికి మనకి ఎలాంటి ఇరిటేషన్ అనేది కూడా ఉండదు అనమాట. నీట్గా క్యారీ చేసేయచ్చు. సో దిస్ ఈజ్ ద బ్లౌజ్. సో శారీని కూడా చూపించేస్తాను. సో నేనైతే శారీ 1 minute శారీ తీసుకున్నాను అనమాట. సో నాకు అంతగా శారీ కట్టుకోవడం రాదు కాబట్టి ఐ ప్రిఫర్ 1 minute శారీ. సో జస్ట్ అలా మనము అలా కట్టేసుకుంటే అయిపోతుంది. అండ్ ఈ శారీకి ఐ గాట్ దిస్ బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటానా లేదా అన్నది సెకండరీ. ఒకవేళ నేను తీసుకున్న బ్లౌజ్ సెట్ అయిపోతే ఈ బ్లౌజ్ ఇంకా నేను స్టిచ్ చేయించుకోను. ఇన్ కేస్ కాలేదు అంటే మాత్రం డెఫినెట్గా నేను బ్లౌజ్ అనేది స్టిచ్ చేయించుకుంటాను. సో యా, దిస్ ఈస్ దిస్ శారీ గైస్. ఓవరాల్ శారీ అనమాట. ప్లెయిన్ కాకుండా కొంచెం ఇట్లా ఈ లైన్స్ అనేవి వచ్చాయి ఈ శారీ పైన. సో చాలా అంటే చాలా బాగుంది. యూ కెన్ సీ బటన్స్ ఇన్ని ఉన్నాయి. ఎవరమైనా వేసుకోవచ్చు. ఎంతైనా ఎంత లావు ఉన్న వాళ్ళైనా ఆర్ ఎల్స్ ఎంత సన్నగా ఉన్న వాళ్ళకైనా ఇది ఫిట్ అయిపోతుంది అనమాట. దాంతోపాటు మనకి ఇక్కడ ఎలాస్టిక్ ఇచ్చారు ఇంకొంచెం పుల్ చైన్కి. అండ్ ఈ బెల్ట్ వచ్చేసి లోపల లైనింగ్ లాగా అనమాట, లైనింగ్ పెట్టికోట్ లాగా. సో ఇక్కడ చూడండి, ఇది కట్టుకొని దెన్ శారీ లాగా పెట్టేసుకోవాలన్నమాట. నేను ఇది కట్టుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది ఎలా కట్టుకోవాలి ఏంటి అన్నది. సో యా, దిస్ ఈజ్ హౌ ద శారీ ఈజ్ ఓవరాల్ అనమాట. ఇది పళ్ళు, జస్ట్ పళ్ళు. అండ్ కింద మనకు ఈ చిన్న ఈ బూటాస్ తోటి ఇచ్చారు, విచ్ గివెన్ అ వెరీ రిచ్ లుక్ టు ద శారీ. సో దిస్ ఈస్ ద శారీ గైస్. ఈ శారీ అండ్ ఈ బ్లౌజ్తో నేను ఇప్పుడు లుక్ అనేది క్రియేట్ చేయబోతున్నాను అనమాట. సో కట్టుకున్నాక మొత్తం ఓవరాల్ శారీ ఎలా ఉంది అన్నది మీకు అర్థమవుతుంది. రాదర్ దాన్ ఇలా చూపించే బదులు అలా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. సో యా గైస్, నేనైతే ఇది పెట్టేసుకున్నాను. సో ఇది ఇంకా చాలా ఫిట్ అండ్ టైట్గా పెట్టుకోవాలన్నమాట. సో దాట్ ఇంకా మంచి కర్ల్స్ ఉంటాయి. నాకు కొంచెం వేవీగా కావాలి కాబట్టి నేను కొంచెం లూజ్గా పెట్టుకున్నాను. అండ్ కంపల్సరీ హెయిర్ అనేది కొంచెం వెట్గా ఉంటేనే కర్ల్స్ అనేవి మంచిగా ఫిక్స్ అవుతాయి. సో ద నెక్స్ట్ వచ్చేసి మేకప్. సో నేను శారీ కట్టుకొని మేకప్ అంతా అయిపోయాక శారీ కట్టుకున్న తర్వాతనే ఇవి తీయాలన్నమాట. దెన్ ఓన్లీ ఆ కర్ల్స్ అనేవి పర్ఫెక్ట్గా ఉంటాయి. సో ఇది చాలా ఈజీ అనిపించింది, బట్ ట్రై చేద్దాము అసలు నిజంగా కర్ల్స్ వస్తాయా లేదా అని చెప్పి నేను ఈరోజు ట్రై చేస్తున్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం మీ ముందే ఓపెన్ చేశాను, నేను మీ ముందే ట్రై చేస్తున్నాను. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. సో ఒకవేళ మంచిగా వచ్చిందంటే మాత్రం డెఫినెట్గా నెక్స్ట్ ఒక సపరేట్ వీడియో తీస్తాను దీని గురించి, లైక్ ప్రాపర్గా ఎలా పెట్టుకోవాలి చేయాలి అని చెప్పి. సో యా, ఇంకా లేట్ చేయకుండా లెట్ స్టార్ట్ అవర్ మేకప్. సో నేనైతే మాయిశ్చరైజర్ అండ్ సిరమ్ని అప్లై చేసేసుకున్నాను. సన్ స్క్రీన్, సిరమ్ అండ్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఐఎమ్ యూజింగ్ దిస్ మై గ్లామ్ ప్రైమర్ అండి. సో నేను రీసెంట్ టైమ్స్లో తెలుసుకుంది ఏంటంటే
ప్రైమర్‌ని కొంచెం బాగా అప్లై చేయాలి. ఇదివరకు నేను చాలా కొంచెం తీసుకొని జస్ట్ ఈ పార్ట్స్‌లో అప్లై చేసుకునేదాన్ని. బట్ రీసెంట్‌గా మా ఫ్యామిలీ ఫంక్షన్‌లో ఆహ్, అనుకోకుండా నా చేతిలో ఫుల్ ప్రైమర్ పడిపోయింది. సో, మొత్తం అప్లై చేసుకున్న తర్వాత నేను మేకప్‌ని వేసుకుంటే ఎంత మంచి లుక్ వచ్చిందో నేనప్పుడు అనుకున్నాను. ఓహ్! ప్రైమర్ అంటే ఇంత బాగా పెట్టుకుంటేనే మేకప్ అనేది బాగా సెట్ అవుతది అని అప్పుడు అర్థమైంది నాకు. సో, మంచిగా ఏదైతే ప్రైమర్ ఉంటుందో మంచిగా అప్లై చేసేసుకోండి. సో, ఇది నో ఫౌండేషన్ మేకప్ లుక్ గైస్. నేను ఎటువంటి ఫౌండేషన్ అయితే వాడను ఈరోజు. బట్ కన్సీలర్‌తోనే నేను కొంచెం సెట్ చేసేసుకుంటాను రాదర్ దెన్ యూజింగ్ ఫౌండేషన్. ఏదైతే ప్యాచెస్ ఉన్నాయో అవన్నీ నేను జస్ట్ కన్సీలర్ తోటి అప్లై చేసేసుకుంటాననమాట. సో, ఎప్పుడైతే మీరు ఫౌండేషన్ యూజ్ చేయరో అప్పుడు యూ కాంట్ యూజ్ ద కరెక్టర్ గైస్. కరెక్టర్ తోటి మీరు సెట్ చేసేసుకోలేరనమాట. ఎందుకంటే ఫౌండేషన్‌కి ముందే ఈ కరెక్టర్ అనేవి బాగా కనిపిస్తాయి. లైక్ ఆ కరెక్టర్ మీద మళ్ళీ కన్సీలర్ పెడతాం. దాని తర్వాత ఫౌండేషన్ పెడతాం కాబట్టి, ఆ కలర్ కరెక్టర్ అనేది కవర్ అయిపోతుంది. మీరు ఎప్పుడైతే ఓన్లీ కన్సీలర్ వాడతారో యూ కాంట్ యూజ్ దిస్ కరెక్టర్ అనమాట. కలర్ కరెక్టర్. సో, నేనైతే ఇక్కడ ఏదైతే నా షేడ్ ఉంటుందో డైరెక్ట్ ఆ కన్సీలర్‌నే నేను వాడేస్తున్నాను విత్ మై హ్యాండ్స్. చూసారు కదా ఎంత బాగా ఈజీగా బ్లెండ్ అయిపోతుంది. మనకు ఫౌండేషన్‌తో పెద్ద పని లేదింకా. సో, ఇలా ఉంటదనమాట. కన్సీలర్ తోటి మనము ఫేస్ మొత్తం అప్లై చేసుకుంటే. సో, దాని తర్వాత ద మేజర్ స్టెప్ విల్ బీ కాంపాక్ట్ అనమాట. కాంపాక్ట్‌తో ఫేస్ అంతా సెట్ చేసేసుకుంటే చాలా బాగా సెట్ అయిపోతది. సో, నేను ఫౌండేషన్ వాడట్లేదు కాబట్టి డైరెక్ట్‌గా నేను దీన్నే అప్లై చేసేసుకుంటున్నాను. ఎందుకంటే కన్సీలర్ నీట్‌గా సెట్ అయిపోవాలి వెంటనే. ఇఫ్ నాట్ ప్యాచీలాగా ఉంటది. ఫౌండేషన్ మనం ఐ మేకప్ అవన్నీ వేసుకున్నాక కూడా కాంపాక్ట్ వాడతారు. బట్ అది ఫౌండేషన్ కాబట్టి అంత ప్రాబ్లమ్ ఉండదు. ఇది కన్సీలర్ కాబట్టి వెంటనే సెట్ చేసేసుకోవాలి మనము. సో, యూ కెన్ సీ ఒక బ్రైట్ లుక్ అయితే డెఫినెట్‌గా వచ్చేసింది ఆల్మోస్ట్. సో, నెక్స్ట్ వచ్చేసి ఐ మేకప్. నా దగ్గర ఉన్న ఒక ఐ ప్యాలెట్‌తో అయితే నేను ఐ షాడో వేసేసుకుంటున్నాను. సో, బ్లాక్ కలర్ చూజ్ చేసుకున్నా కాబట్టి నేను కొంచెం బ్రైట్ కలర్‌ని వేసుకుంటాను. విచ్ ఈస్ ప్రాపర్లీ రెడ్ ఆర్ ఎ పింక్. నాకు అదే బాగా సెట్ అవుతది అని అనిపిస్తది. ఒక మంచి లుక్ ఇవ్వనీకి. Then I'm using gold color. Which is all-time favorite. So yeah. Next, the most important is kajal. So yeah. Mascara. In makeup look అంత పర్ఫెక్ట్‌గా చూపియట్లేదు. ఐమ్ జస్ట్ షోయింగ్ హౌ ఐమ్ గెటింగ్ రెడీ దట్స్ ఇట్. ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ కావాలంటే నాకు కామెంట్ చేయండి. ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రోడక్ట్ డీటెయిల్స్ కావాలంటే డెఫినెట్లీ రెస్పాన్స్ ఇస్తాను. సో దిస్ వీడియో ఈస్ ఆల్ అబౌట్ అవుట్‌ఫిట్ అనమాట. ఎలాంటి అవుట్‌ఫిట్‌తో నేను లుక్‌ని క్రియేట్ చేస్తున్నా అన్నదే ఈ వీడియో. అందుకే నేను ఎక్కువగా మేకప్ మీద ఫోకస్ చేయట్లేదు. సో, ఆల్మోస్ట్ డన్ అనమాట. సో, మేజర్ మేకప్ లుక్‌ని ఒక నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్ళేది బ్లష్ అండ్ లిప్‌స్టిక్ గైస్. లిప్‌స్టిక్ పడిందంటే ఆల్మోస్ట్ మన మేకప్ లుక్ చాలా నీట్‌గా అండ్ హైలైటర్ కూడా చాలా నీట్‌గా అండ్ చాలా మంచి లుక్ తోటి కనిపిస్తదనమాట. ఐయామ్ యూజింగ్ దిస్ న్యూడ్ కలర్. సో, ఎక్కువగా ఓన్లీ నా ఫేసే ఎలివేట్ కాకుండా ఉండనీకి నేను జస్ట్ ఈ న్యూడ్ కలర్‌ని వాడుతున్నాననమాట. బ్రైట్ కలర్ అనుకోండి అవుట్‌ఫిట్‌కి కొంచెం డామినేట్ చేస్తది. సో, అందుకే
ఐమ్ యూజింగ్ దిస్. చూసారు కదా, ఆల్మోస్ట్ ఒక మంచి లుక్ అయితే వచ్చేసింది. దెన్ ఐమ్ యూజింగ్ దిస్ హైలైటర్ విత్ ద సేమ్ బ్రష్. చీక్ బోన్స్ని హైలైట్ చేసుకుంటాను. Okay, final step would be lipstick. So final step would be my lipstick. So recent times lo నాకు చాలా ఫేవరెట్ అయిన లిప్స్టిక్ అన్నమాట. This I bought it from Zudio, guys, not from Amazon. యూజువలీ బ్లాక్ శారీకి రెడ్ లిప్స్టిక్ పెట్టుకుంటే చాలా బాగుంటుంది. బట్ ఈ టైంలో అన్ని న్యూడ్స్ ఆర్ ద ట్రెండ్ కాబట్టి నేను కూడా న్యూడే వాడుతున్నాను. సో ఇంకా నేను శారీ ట్రై చేసేసుకొని అలా సీ యూ, లైక్ శారీ అంతా ట్రై చేసుకున్న తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అన్నది చూపిస్తాను అనమాట, లుక్ అంతా. సో చాలా సింపుల్గా కట్టేసుకోవడమే. కొంచెం ఇది తీసేసి నీట్గా ఉంటే మనకు శారీ లుక్ అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. సో యా గైస్, శారీ కూడా కట్టేసుకున్నాను. అండ్ ఫైనలీ ఐల్ స్ప్రే మై ఫేస్. సో స్ప్రే కూడా కొట్టేసుకున్నాను. కొంచెం సెట్ అవుతుంది అనమాట నేను అంతా సెట్ చేసుకునే లోపు. నో, ఇట్స్ టైమ్ టు రివీల్. నాకు ఇది ఎంత వియర్డ్గా అనిపిస్తుందో. సో యా, లెట్స్ ఓపెన్ అండ్ సీ హౌ ద కర్ల్స్ అసలు వచ్చాయా లేదా. ఓ మై గాడ్, ఓకే ఇక్కడ ఓకే. యూనో గైస్, వచ్చాయి. ఇది యాక్చువల్గా చాలా టైట్గా ఫిక్స్ చేయాలి అని వాళ్ళు ఆల్రెడీ చెప్పారు. బట్ నేను చాలా లూజ్గా ఫిక్స్ చేశాను. డ్యూ టు నాకు కొంచెం వేవీగా కావాలి కాబట్టి అంతే ఫిక్స్ చేశారు. బట్ కర్ల్స్ అయితే వచ్చాయి. అండ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, నా హెయిర్ పైన హీట్ కర్ల్సే ఆగవన్నమాట. నాది చాలా సిల్కీ హెయిర్, చాలా స్ట్రైట్ హెయిర్ అనమాట. అస్సలు కర్ల్స్ ఎంత స్ప్రే కొడితే తప్ప నా కర్ల్స్ అనేవి ఆగవు. సో హీట్ లేకుండా ఈ మాత్రం ఉన్నాయి అంటే ఫైన్, నాట్ బ్యాడ్ అని అనిపిస్తుంది. వచ్చాయి. సో యా, హెయిర్ అయితే ఇంతే. సో నేను కొన్ని రీల్స్ కూడా తీద్దాం అనుకుంటున్నాను ఈ బ్లాక్ శారీలో. సో దానికైతే కొంచెం పర్ఫెక్ట్గానే వచ్చింది ఈ హెయిర్ అనేది. సో యా, సో ఇప్పుడు జ్యువెలరీ పెట్టేసుకుంటాను నేను. సో చాలా వరకు ఈ జ్యువెలరీ పేర్ చేస్తాను. నాకు ఎప్పుడైనా సిల్వర్లో సెట్ చేయాలి అని అంటే. దిస్ లుక్స్ క్యూట్ అండ్ ప్రిటీ. సెట్కి ఏదైతే వచ్చాయో అవే పెట్టేసుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, దిస్ క్యూట్. So ready to see my final look, guys. So let's go.
గైస్ చూసారు కదా ఫైనల్ లుక్ ఎలా వచ్చింది ఏంటి అని చెప్పి వీడియోలో కూడా చూసేసుంటారు. లైక్ శారీ అంతా ఎంత బ్యూటిఫుల్‌గా సెట్ అయింది అని చెప్పి. జ్యువెలరీ కానివ్వండి, మేకప్ లుక్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా సెట్ అయింది అని అనిపిస్తుంది నాకు. మీకెలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో యాహ్ గైస్, దిస్ ఈస్ అబౌట్ దిస్ వీడియో అండ్ ఈ వాలంటైన్స్ డేకి ఈ లుక్‌ని క్రియేట్ చేశారంటే డెఫినెట్‌గా మీ హస్బెండ్ కానివ్వండి, బాయ్ ఫ్రెండ్ కానివ్వండి ఫ్లాట్ అవ్వాల్సిందే. సో బ్లాక్ ఈజ్ అ మ్యాజిక్ కలర్ అనమాట. చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఎవరికైనా సెట్ అయిపోతది. సో నేనైతే ఈ శారీ చాలా ఇష్టంగా సెలెక్ట్ చేసుకున్నాను. అంతే బాగా కూడా సెట్ అయిందనమాట నాకు కూడా. సో యాహ్ గైస్, దిస్ ఈస్ అబౌట్ ఆల్ దిస్ వీడియో అండ్ ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కూడా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది. అది కనుక ప్రెస్ చేశారంటే ఇలాంటి వీడియోస్ నేను ఏవి తీసినా మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుందనమాట. So do click on the bell icon and don't forget to subscribe to my channel Golden Girl Chendu. See you all in next video guys. Bye bye.